ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీకు మీ కుటుంబానికి బాబాగారు సంపూర్ణ ఆయువారోగ్యాలని సుఖ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లిరోజు జరుపుకునే వారికి, అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పెళ్లిరోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ బాబా ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఈ గురువారం ఒక తియ్యటి కబురుతో నీ ఇంటికి వెతుక్కుంటూ నీ బాబాను నేను వస్తున్నాను. ఆనందంగా స్వాగతం పలుకు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా నీకు ఒక గొప్ప శుభవార్తనే తీసుకొచ్చాను అని బాబాగారు మనకి ఈ సందేశాన్ని ఇస్తున్నారండి. ఈ సందేశం మనం పూర్తిగా వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. వారి సమస్యలకి మీరే బాబా గారి సందేశాన్ని అందించిన వారవుతారు. అందుకే తప్పకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం సాయి బాబా గారి సందేశంలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, ఈ గురువారము ఒక తియ్యటి కబురుతో నీ ఇంటిని వెతుక్కుంటూ నీ బాబాను వస్తున్నాను. నన్ను ఆనందంగా నీ ఇంట్లోకి స్వాగతించు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీకు ఒక మంచి గొప్ప శుభవార్తని తీసుకొచ్చాను. నా మాటను పూర్తిగా ఆలకించు. ప్రతిరోజు నేను చెప్పే అద్భుత సందేశాన్ని నీవు వింటూనే ఉన్నావు. నన్ను ఎప్పుడు తలుచుకునే నీకు ఎలాంటి కష్టాన్ని నీ దరి చేరనివ్వను. నా బిడ్డ అయిన నిన్ను ఎప్పుడు నేను కాపాడుకుంటూనే ఉంటాను. నన్నే నమ్ముకున్న నీ చేతిని ఎప్పటికీ నేను వదిలిపెట్టను. మొదటిగా నువ్వు పిలిచేటటువంటి మాట బాబా నన్ను కాపాడు అనే కదా ప్రతిరోజు నాతో అంటుంటావు. సర్వాంతర్యామి అయిన నాకు నీ బాధలు తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకే ఈరోజు నీ గుమ్మం ముందుకు వచ్చి నీకు ఒక తీపి కబురుని అందించబోతున్నాను. ఈ రోజుతో నీ కర్మల నుండి నీవు పూర్తిగా బయటపడబోతున్నావు. నీ జీవితంలోకి ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుండి నిన్ను ఈ క్షణమే బయటపడేయబోతున్నాను. నిన్ను నీ కుటుంబానికి ఆనందకరమైన రోజులు ముంచెత్తబోతున్నాయి. ఇన్ని రోజులు ఏ దుష్టశక్తులైతే నిన్ను నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటినీ నీ గుమ్మం ముందు నిలబడి బయటికి వెళ్ళగొట్టబోతున్నాను. నీవు కోరుకునే న్యాయమైన ప్రతి కోరిక నెరవేరబోతుంది. నీ జీవితం మరలా ఎప్పటిలాగా తిరిగి ఆనందంగా ఉండబోతుంది. ఇది సత్యం. నా మాటను నమ్ము. బాబా ఎన్ని రోజుల నుండి నీకు నేను చెబుతున్నాను, కానీ నేను అనుకున్నది జరగడం లేదు ఎందుకు అని నువ్వు నన్ను అడగవచ్చు. నీలాగే ఎంతోమంది బాధలతో కష్టాలతో ఉన్నారు. ఇబ్బందులు పడేవారు చాలామందే ఉన్నారు. వారి కష్టాలు బాధలు తొలగడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంది. వారి కర్మానుసారం బట్టే మంచి రోజులు రావడం ఆలస్యమవుతుంది. ఇప్పుడు నీకు ఆ శుభ సమయం నీ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు నీ అతి మంచితనంతోనే అందరి బాధలను నీ బాధలు అనుకుని వారికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చావు. వారిని స్థితిమంతులను చేశావు. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఇవ్వవలసిన ధనాన్ని ఇవ్వకుండా వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ నీకు రావాల్సిన ధనం అందక నీవు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలి అన్న ఆందోళనతో ఆరోగ్యరీత్యా నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు. నా అనుకునే వాళ్ళందరూ ఆర్థికంగా ఆదుకోకపోగా మిమ్మల్ని అవహేళన చేస్తున్నారు. నీకు ధనం పైన ఎలాంటి వ్యామోహం లేదు, కానీ నీ అవసరాలు నీ అత్యవసరాల కోసమే నీవు ఆందోళన చెందావు. ఇక మీదట నీవు ఆందోళన చెందనవసరం లేదు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న మీ కుటుంబానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఈరోజు నీకు కావలసిన ధనం నీ చేతికి అందబోతుంది. ఆ ధనమంతా నీ సొమ్మే. నీవు ఏ ధనంతో అయితే కార్యక్రమాలు నిర్వహించాలి అనుకున్నావో ఆ కార్యక్రమాలన్నీ సక్రమంగా సంతోషంగా నిర్వహించు. అలాగే మీ కుటుంబానికి అవసరమయ్యే అవసరాల అన్నిటినీ నీవు తప్పకుండా తీర్చగలుగుతావు. ఒక్కొక్కసారి నీ వద్దకు ధనం చేరుకోవడానికి సమయం పడినా కూడా ఎదుటివారు ఈయనతో ఎలా ప్రవర్తించారు అన్న విషయం నీకు అర్థమవుతుంది. అప్పుడే కదా పాలేవో నీళ్ళేవో వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో నీవు తెలుసుకోగలిగేది. ఇక మీదట నీవేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, నీకు రావాల్సిన ధనం నీకు తప్పకుండా ఈ రోజు రాత్రిలోపు అందుతుంది. దాని వలన నీ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా
విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతావు. నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో. ఇంతకాలము నీ చేతికి ధనం అందక నీ మనసును అల్లకల్లోలం చేసుకున్నావు. చావే పరిష్కారం అన్న వ్యతిరేక ఆలోచనలో కూడా వెళ్ళిపోయావు. ముందు అలాంటి వ్యతిరేక ఆలోచనలు ఏవీ నీ మనసులోకి రానివ్వకు. నీవు కోరుకున్నట్లు నీవు చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని నీ పక్కనే ఉండి విజయవంతంగా నీతో నేను పూర్తి చేయిస్తాను. నీకు నేను మాట ఇస్తున్నాను కదా, నీవు కూడా నాకు ఒక మాటనివ్వాలి. జీవితంలో నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు వ్యతిరేకమైన ఆలోచనల జోలికి నువ్వు అస్సలు పోకూడదు. అలాంటి ఆలోచనలు నిన్ను ఇంకా ఇంకా కృంగదీసేలా చేస్తాయి. ఎంతటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, కానీ దిగులుతో వ్యతిరేక ఆలోచనలు చేయకూడదు. నీకు ఏ కష్టం రాకుండా నీ వెంట నేనుంటాను. నీ మనస్సు ఎప్పుడైనా ఆందోళనకరంగా ఉన్నప్పుడు నీకు మనసుకు నచ్చిన దైవాన్ని స్మరిస్తూ ఉండు. అప్పుడు ఆందోళన క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి నుండి నీ అవసరాలన్నీ తీరేలా నేను చూసుకుంటాను. నీవు ఇక మీదట దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీకు మాట ఇచ్చినా కూడా నీవింకా దిగులుగా ఉన్నావు అంటే నా పైన నీకు నమ్మకం లేనట్లే కదా. ఈ రోజు నుంచి నీ దశ తిరగబోతుంది అని చెప్పడానికే నీ ఇంటికి వెతుక్కుంటూ నీ గుమ్మం ముందుకు వచ్చాను. ఇక మీదట మీ భవిష్యత్తు బంగారమయమే అవుతుంది. సంతోషంగా ఉండండి. నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఉంటాయి. ఒక్క మాటను గుర్తుపెట్టుకో, బాధలో ఉన్నవారికి మంచి మాటను అందించిన వారు ఎవరైనా గొప్ప పుణ్యాత్ములే అవుతారు. నీవు కూడా బాధల్లో ఉన్నవారికి మంచి మాటలను అందించు. వారి మనసుకి ప్రశాంతతను చేకూర్చు. నీవు చేసే ఆ ఒక్క పని వల్ల ఈ సాయి ఎంతో సంతోషపడతాడు. మీకు శుభం కలుగుతుంది. సబ్కా మాలిక్ ఏక్ హై. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. మన వీడియో చూసేటప్పుడు నిజంగా ఇలాంటి బాధలు ఎవరైనా అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి బాబాగారి సందేశం చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నానండి. అలాగే వాళ్ళ కుటుంబంలో అంత సుఖ సంతోషాలు ఉండాలని, బాబాగారు చెప్పినట్లు అంతా మంచి జరగాలని మనం కూడా కోరుకుందాము. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అంటే మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.